శుభాంశు అక్షయ్ ఇటీవల వివాహ వేడుకలు హనీమూన్ జరుపుకున్నారు. ఆ సందడి నుంచి ఇప్పుడే వారు కాస్త విరామం తీసుకున్నారు. ఇప్పుడు వారిద్దరూ తమ పొదుపు పెట్టుబడులు ఖర్చుల్ని ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటి వరకు వారు విడిగా వ్యక్తిగతంగా ప్రణాళికలు చేపట్టారు. కానీ పెళ్లి తర్వాత పరిస్థితులు మారిపోయాయి. వారిప్పుడు ఏం చేయాలి? పెట్టుబడి ప్రయోజనాల కోసం తమ బ్యాంక్ ఖాతాలను విడిగా ఉంచుకోవాలా లేక ఉమ్మడి ఖాతా తెరవాలా? ఇంటి ఖర్చుల్ని ఎలా పంపిణీ చేయాలి? లోన్ ఈఎంఐలు ఎలా నిర్వహించాలి? ఈ విషయాలను ఒకసారి అర్థం చేసుకుందాం. సాధారణంగా తమ వివాహ కార్యక్రమాలను నిర్వహించడానికి విస్తృతమైన ఆర్థిక ప్రణాళికలు నిర్వహిస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి ఈ వేడుకలన్నీ ముగిసిన తర్వాత జీవితం ఆర్థికంగా ఇంకా ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది. ఫైనాన్షియల్ ప్లానర్ నేమా ఛాయాబుచ్ మాట్లాడుతూ, పారదర్శకమైన జీవితానికి వివాహం ఒక కొత్త ప్రారంభం, ప్రయాణం. అందుకే ఇప్పుడు ఆర్థిక ప్రణాళిక చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అటువంటి ఆర్థిక ప్రణాళికలు ఎలా చేపట్టాలో చూద్దాం. ముందుగా మీ వ్యక్తిగత ఉమ్మడి ఆర్థిక లక్ష్యాలేంటో నిర్ణయించుకోండి. మీ ఖర్చు, అలవాట్లు, ఆర్థిక లక్ష్యాల గురించి మీ భాగస్వామితో నిజాయితీగా, పారదర్శకంగా మాట్లాడండి. ప్రతి వ్యక్తికి కొన్ని ఆకాంక్షలుంటాయి. దానికోసం వారు తమ ఆర్థిక వ్యవస్థను సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. ప్రతి జంట జాయింట్ బ్యాంక్ ఖాతాను పొందాలని, అయితే తమ కోసం ప్రత్యేకంగా వ్యక్తిగత ఖాతాను కూడా నిర్వహించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఓ జంట సమిష్టిగా ఎదగడానికి సహాయపడమే కాకుండా వారి వ్యక్తిగత కోరికలను సాధించడంలో కూడా సహాయపడుతుంది. భార్యాభర్తలు ఇద్దరూ ఎంత సంపాదిస్తారో, ఎంత ఖర్చు పెడతారో, పెట్టుబడి ప్రయోజనాల కోసం మిగిలి ఉన్న మొత్తం ఎంత అని అంచనా వేయాలి. తర్వాత కారు, ఇళ్లు కొనడం, విహారయాత్రకు వెళ్లడం లేదా మరెన్నో ఉమ్మడి లక్ష్యాలను రాసుకోవాలి. దంపతులు ఎన్ని సంవత్సరాలు ఆ లక్ష్యాలను సాధించుకుంటున్నారో కూడా అంచనా వేసుకోవాలి. అలాగే ప్రతి టార్గెట్ ఒక వాల్యూను కూడా చూసుకోవాలి. అప్పుడు ఒక ప్రొఫెషనల్ సహాయంతో ఈ జంటలు తమ టార్గెట్ ఆర్థిక విలువను ఖచ్చితంగా అంచనా వేసుకోవచ్చు. దీని అనుగుణంగా బడ్జెట్ చేయాలి. ఇప్పుడు మీ ఆర్థిక పరిస్థితులను సమీక్షించడం, సవరించడం, సర్దుబాటు చేయడం గురించి మాట్లాడుకుందాం. భార్యాభర్తలు తమ పాత్రలను క్లారిటీగా నిర్వహించాలి. గుర్తుపెట్టుకోవాలి, కరెంటు బిల్లు లాంటి ఇంటి ఖర్చులు ఎవరు చూసుకుంటారు? ఒక వ్యక్తి జీతం సరిపోతుందా లేక భార్యాభర్తలు ఇద్దరూ పెట్టుబడులు ఖర్చులు పెట్టాలా? ఇప్పటికే ఉన్న అన్ని రుణాలు, బీమా ప్లాన్లు, పెట్టుబడులను కూడా చూసుకోవాలి. ఇప్పుడు మారిన మీ జీవన శైలితో వాటిని చెక్ చేసుకోవాలి. ఒకవేళ స్త్రీ తన ఇంటి పేరును మార్చుకోవాలనుకుంటే వివాహ ధృవీకరణ పత్రాన్ని పొందడం లేదా ఆధార్, పాన్ కార్డ్, ఇతర పత్రాలకు చేంజెస్ చేయడం లాంటివి ఏవైనా విధి ఉంటే ఆలస్యం చేయకుండా చేసేసేయాలి. ఇక ఆర్థిక ప్రణాళిక అనేది ఒకసారి చేసే కార్యక్రమం అయితే కాదు. ఇది నిరంతర ప్రాసెస్ అని గుర్తుపెట్టుకోండి. కుటుంబాన్ని ప్రారంభించడం, ఉద్యోగాన్ని మార్చడం, కెరియర్లో విరామం తీసుకోవడం లేదా వేరే నగరం లేదా దేశానికి మకాం మార్చడం లాంటి జీవితాన్ని మార్చే ఈవెంట్లు ఉన్నప్పుడు జంటలు తమ ప్లాన్లను రీబ్యాలెన్స్ చేసుకోవాలి. పదవి విరమణ, ఇళ్ళు లేదా కారు కొనుగోలు, మరిన్ని నిర్దిష్ట జీవిత లక్ష్యాల కోసం నిధులను కేటాయించడం ద్వారా మీ ఆర్థిక సన్నాహాలను ప్రారంభించండి. ఈ దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెడుతున్నప్పుడు అలాగే ఎమర్జెన్సీల కోసం కూడా ఖాతా తెరవడం మర్చిపోవద్దు. మీ జీవన వ్యయాల కోసం 3 నుంచి 6 నెలల మొత్తాన్ని ఆకస్మిక కార్పస్గా లెక్కపెట్టుకుని పక్కకుంచాలి. మీ పొదుపు, పెట్టుబడి ఖాతాలకు ఆటోమేటిక్గా బదిలీ అయ్యే సెటప్ కూడా చేస్తే హెల్ప్ఫుల్గా ఉంటుంది. వ్యక్తిగత సలహా సంస్థ మనీ మంత్ర వ్యవస్థాపకుడు విరాల్ భట్ మాట్లాడుతూ, మీ పొదుపు అలాగే పెట్టుబడి ఖాతాలను ఆటోమేట్ చేయడం వల్ల మీ టార్గెట్స్ వేగంగా చేరుకోవచ్చు. ఇక ఈ డబ్బును ఖర్చు చేయాలన్న ప్రలోభాలను నివారించడానికి కూడా మీకు సహాయం చేస్తుంది. అలాగే మీ ఆర్థిక ప్రణాళికలను ట్రాక్లో పెట్టుకోవడానికి నిపుణుల సహాయాన్ని తప్పకుండా తీసుకోండి. వివాహానంతరం ఆర్థిక ప్రణాళిక అనేది నిరంతర ప్రాసెస్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీ ప్లాన్ల విషయంలో ఫ్లెక్సిబుల్గా ఉండండి. అవసరమైనప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. ముఖ్యంగా మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి కలిసి పనిచేయండి.